ఏ నారాయణమ్మా, బావగారి కంటే బిడ్డలు లేరు, దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు అలా అడగగానే ఇలా ఇచ్చేస్తున్నావు. ఇంతకీ పున్నమి నీ కన్న కూతురేనా? చెప్పు నారాయణమ్మా, ఏ తల్లైనా తను బతికుండగానే దత్తతకిచ్చేస్తుందా? అది ఇంత తెలివైన పున్నమిని, ఇంత టాలెంట్ ఉన్న పున్నమిని. పున్నమి లాంటి కూతురుంటే ఒక యుద్ధాన్నే గెలవచ్చు. అంత సామర్థ్యం ఉన్న కూతుర్నే ఉన్న పలంగా దత్తత ఇచ్చేస్తున్నావంటే నాకెందుకో తేడా కొడుతుంది. అలాంటిదేమీ లేదమ్మగారు. మీకు తెలియంది కాదు, ఈ కాలంలో ఆడబిడ్డ ఎంత బాగున్నా మంచి సంబంధం రావడం కష్టమైపోతుంది. అలాంటిది నా బిడ్డకి అమెరికా సంబంధం వచ్చింది. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని, అంతేకాని కన్నపేగుని వదులుకోవాలని కాదు. సరే, మీ బిడ్డ మీ ఇష్టం. దత్తత కార్యక్రమం జరగాలి అంటే కుస్తీ పోటీల్లో పున్నమి తప్పకుండా గెలవాలి. రేపు పున్నమి గెలిచాకనే మాట్లాడుకుందాం. నారాయణమ్మ, నువ్వేం కంగారు పడకు, పున్నమి తప్పకుండా గెలుస్తుంది. దత్తత తీసుకుని పెళ్లి చేసి అమెరికా పంపించేద్దాం. ఇలా మాటలేం పట్టించుకోవద్దు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. నువ్వు వెళ్ళమ్మా. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కి కాళ్ళు విరిచేయాలి. ఆ పున్నమి కుస్తీ పోటీల్లోనే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవాలి. పున్నమి, 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 మంట, కళ్ళు మండుతున్నాయి. పున్నమి, వాటర్, కళ్ళు మండుతున్నాయి. పున్నమికి ఏమైంది? పున్నమి, పున్నమి, పున్నమి. థ్యాంక్ యూ శంకు, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నీ మొహంలో చిరునవ్వు చూడడానికి నేనేమైనా చేస్తాను మయూక. ఎవరు కావాలని ఈ పౌడర్లో నీళ్లు కలిపేసి నీ కళ్ళల్లో వేశారు. నాకు తెలిసి ఆ మయూక అయి ఉంటుంది. నేనెందుకు చేస్తాను పెద్దనానా? ఎందుకు చేయవు? నీ బుద్ధ లాంటిదే. హోలీలో ఇవన్నీ కామన్ కదా. అయినా ఇప్పుడు ఏమైందని? ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తారు కదా, చేసుకోండి.
నా మీదకెందుకు వస్తారు? నీకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు ఎలా ఉంది పున్నమి? నా కళ్ళు తెరుచుకోవడం లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇక నీ కళ్ళు కనిపించవు పున్నమి, అవి పోయాయి. నాకు కళ్ళు కనిపించడం లేదు. నా కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను. పున్నమి ఎలా ఉంది ఇప్పుడు? వకీల్ సాబ్ నా వల్ల కావట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. వద్దు, ద గ్రేట్ గూడెం డాక్టర్ కదా. ఏ రోగం వచ్చినా, ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా ఆకులతో పసరమందు చేసి వాడుతుంది కదా. ఇప్పుడు కూడా ఏదో ఒక పసరమందు పోసుకుంటే కళ్ళు పోతాయా? అమ్మా చూడమ్మా, నేను కనిపిస్తున్నానా? పున్నమి చూడమ్మా, ఒకసారి చూడమ్మా, నేను కనిపిస్తున్నానా? చెప్పు పున్నమి. చూడమ్మా, కనిపిస్తున్నారు. అమ్మయ్యా, పున్నమికి ఏం కాలేదు. అమ్మా నన్ను చూడు, నేను కనిపిస్తున్నాను. కనిపిస్తున్నారు అమ్మా. అమ్మయ్యా, నువ్వు అలా అనేసరికి నా ప్రాణం పోయినట్టయిందమ్మా. సారీ మయూక, నువ్వు నాకెప్పుడు దక్కుతావో తెలీదు, కానీ పున్నమి నువ్వు నాకిద్దరూ సమానమే. ఎందుకంటే పున్నమి నుంచి డబ్బు ఆశిస్తున్నాను, నీ నుంచి కూడా డబ్బు ఆశిస్తున్నాను. నాకు పున్నమి కూడా ఇంపార్టెంటే. అందుకే అంతగా పవర్ లేని కెమికల్ తెచ్చాను. అది కాసేపటికే పనిచేస్తుంది. పున్నమికి కళ్ళు పోతే అమ్మో, మా అమ్మా నాన్నల్ని ఎవరు పోషిస్తారు? పైగా పున్నమి నాకు మరదలు కదా, నేను అలా చేయలేను. అందుకే ఇద్దరిని మేనేజ్ చేయగలుగుతున్నాను. సారీ మయూక. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అంకుల్. మీ ఇద్దరు వల్లే పున్నమికి కళ్ళు సెట్ అయ్యాయి. నేను చేసింది ఏమీ లేదు, జస్ట్ వాటర్ దగ్గరికి తీసుకొచ్చాను అంతే. పున్నమి మంచి మనసు వల్లే తనకు ప్రమాదం తప్పింది. పున్నమి చాలా అదృష్టవంతరాలు. ఎటువంటి సమస్య వచ్చినా ఆ భగవంతుడు తనని బయటపడేస్తాడు. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది శివ. కాసేపు విశ్రాంతి తీసుకుందు గానీ రామ్మా. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం. రామ్మా. పున్నమి, నువ్వు కుస్తీ పోటీలో ఎలాగైనా సరే గెలవాలి. గెలుస్తుంది శివదేవా. పున్నమి అందరికీ మంచి జరగాలనుకుంటుంది. అలాంటిది పున్నమికి మంచి జరుగుతుందంటే ఆ భగవంతుడు గెలిపించకుండా ఉంటాడా? ఎందుకు గెలిపించడు? గెలిపిస్తాడు. పున్నమి గెలవాలి. అయ్యగారు వాళ్ళు పున్నమిని దత్తత తీసుకోవాలి. ఆ తర్వాత పెళ్లి చేసి పంపించాలి. అప్పటి వరకు పున్నమికి ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పున్నమి గెలవదు. వీళ్ళు దత్తత తీసుకోవడమో కుదరదు. బయలుదేరదాం పదండి. అలాగే. హలో, ఇప్పుడే బయలుదేరుతున్నాం అండి. హలో, మీరు రావక్కర్లేదు సార్. అసలు ఏం మాట్లాడుతున్నారండి? అవునండి, ఇప్పుడు కుస్తీ పోటీలు నిర్వహించే ఫౌండర్కి రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యయ్యో, అందువల్ల ఈ పోటీలు జరగట్లేదు. ఈ విషయం రాజమాతకు చెప్పండి. సరేనండి. ఏమైంది పృథ్వీ? రాజమాత, కుస్తీ పోటీలు క్యాన్సిల్ అయ్యాయంట. అవును రాజమాత, ఇప్పుడే వాళ్లే ఫోన్ చేసి ఈ విషయం మనకి చెప్పారు.
భగవంతుడా, ఇదేంటి ఇలా అయ్యింది? బిడ్డకి పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటే ఇలా అడ్డుకట్ట వేసేవేంటి స్వామి? నాకేం చేయాలో ఆ భగవంతుడికి తెలుసు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ దేవుడే ఇలా చేసుంటాడు. ఇప్పుడు కుస్తీ పోటీలు ఆగిపోయాయి కాబట్టి పున్నమిని దత్తత తీసుకోవడం కుదరదు. దేవుడా, నువ్వున్నావు స్వామి. నా బాధ నీకు అర్థమైంది, అందుకే ఇలా చేశావు. శివ, ఇప్పుడేం చేద్దాం? ఇక మనం మాత్రం ఏం చేస్తామమ్మా? పోటీలు జరిగుంటే పున్నమి తప్పకుండా గెలిచుండేది కదా. మళ్ళీ పోటీలు ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి అంతకాలం పున్నమికి పెళ్లి చేయకుండా ఉండలేం కాబట్టి పున్నమిని దత్తత తీసేసుకుందాం. ఇప్పుడు పోటీలు లేవు, దత్తత లేదు. ముందుగానే అనుకున్నాం కదా కుస్తీ పోటీల్లో గెలిస్తేనే దత్తత తీసుకోవాలని. పోటీలు క్యాన్సిల్ అయితే మనం మాత్రం ఏం చేయగలం వైదిక? తిరిగి పోటీలు జరిగే వరకు వెయిట్ చేద్దాం అత్తయ్య. అంతకు మించి వేరే దారి లేదు కదా. ఆంటీ, సిచ్యువేషన్స్ అన్నీ మీకు తెలుసు. నవీన్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. వాళ్ళు తిరిగి అమెరికా వెళ్లేలోపు పున్నమి నవీన్లకి పెళ్లి చేయాలి. అలా చెయ్యాలంటే ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం జరగాలి. అలా జరగడానికి వీల్లేదు. అవునమ్మా, రూల్ అంటే రూలే. అత్తయ్య, దత్తత తీసుకోవడం అంటే మన ఇంటి పేరు పున్నమికి ఇవ్వడం. అదంత ఈజీగా అయిపోతుందంటే ఎలా అత్తయ్య? వైదిక, పున్నమిని దత్తత తీసుకోవడానికి అర్హత మీరు కుస్తీ పోటీలు అనుకున్నారు. కానీ నేను మాత్రం నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ప్రతి సందర్భాన్ని పున్నమిని దత్తత తీసుకోవడానికి అర్హతగా అనుకున్నాను నేను. అన్నయ్య, ఎవరేం చెప్పినా సరే నేను మాత్రం విందల్చుకోలేదు. ఏ, నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరందరూ నా చుట్టూ ఉన్నారు కదా, మరి మీరెందుకు రిస్క్ చేయలేదు? మీ ప్రాణాలు పోతాయనే రిస్క్ ఉంది కాబట్టి మీరు చేయలేదు. పున్నమి రిస్క్ చేసి నా ప్రాణాలు కాపాడింది. అందుకే ఎవరేం చెప్పినా సరే నేను విన్ను. అమ్మా, పున్నమిని దత్తత తీసుకుందాం అంతే. వైదిక, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పున్నమిని కూడా మనింటి బిడ్డగా భావించి తనకి పెళ్లి చేసి పంపించేంత వరకు బాధ్యత మనదే. అందుకే దత్తత తీసుకుంటున్నాం అంతే. పృథ్వీ, రాజమాత. పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కో. అలాగే రాజమాత. కుస్తీ పోటీలు ఆగిపోతే దత్తత తీసుకునే కార్యక్రమం కూడా ఆగిపోతుంది, పెళ్లి కూడా ఆగిపోతుంది అనుకున్నాను. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏం అర్థం కావట్లేదు. పున్నమి, నువ్వేం టెన్షన్ పడకు. నీ సంగతి ఇలా కాదే. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తా. రాజమాత, రేపు 11 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆహా, అయితే ఆ ముహూర్తానికి పెట్టుకుందాం. బాబు నవీన్, మీ అమ్మ వాళ్ళకు కూడా విషయం చెప్పు. అలాగే గ్రాని. నేరుగా గుడి దగ్గరికే వచ్చే మనం. కుదిరితే దత్తత కార్యక్రమం అయిపోయాక పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం. అలాగే గ్రాని. పున్నమి, రేపటి నుంచి నువ్వు నా బిడ్డవి కాబోతున్నావు.
ఈ పున్నమి పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది అనుకున్నాను. మధ్యలో ఈ దత్తత కార్యక్రమం ఏంటి? దత్తత వరకు అంటే ఆస్తి కూడా దొబ్బేస్తారా ఏంటి వీళ్ళు? ఎలాగైనా సరే ఆపాలి. వచ్చేసారు. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ ఎంత బాగుందో. దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంసదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ स भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठर्दशाङ्गुलो पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्य भव्यम् उतामृतत्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागस्य पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वमुदैत् पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यक्रामत् శాసనానసనే అభి. గని నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను అమ్మగారు. చాలా సంతోషం. మీ అక్కని దత్తత తీసుకునే కార్యక్రమానికి నువ్వు కూడా వచ్చావు. పున్నమి అక్కని దత్తత ఎందుకు తీసుకుంటున్నట్టు? పెద్దమ్మ పున్నమి అక్క ఎలా ఒప్పుకున్నారు? అసలు ఊర్లో కూడా తెలియకుండా ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు? మీరు చాలా మంచివారు అమ్మగారు. మా అక్క పరిస్థితి చూసి మీరు దత్తత తీసుకుంటున్నారు. మా అక్కకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అంతటితో అంతా అవ్వదు. దత్తత కార్యక్రమం తర్వాత నవీన్తో పెళ్లి కూడా ఉంటుంది. అదేంటి? మా అక్క మనసులో ఉన్నది పృథ్వీబాబు కదా. పృథ్వీబాబుకి కదా ఇచ్చి పెళ్లి చేయాల్సింది. ఇప్పుడే కదా అక్క కూడా హ్యాపీగా ఉండేది. దేవుడికి బలిచ్చే ముందు పొట్టేల్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తున్నట్టుంది ఇదంతా. మా అక్క జీవితాన్ని బలిచ్చే ముందు ఈ దత్తత కార్యక్రమం చేస్తున్నారు. పున్నమికి చిన్నప్పటి నుంచి నాన్న లేడు, అంకుల్కి జాబిలి లేదు. ఆ దేవుడు పున్నమి అంకుల్ని భలే కలిపాడు. ఏ టైంలో ఎవరికేం అవసరం భలే బంధం కుదిర్చాడు. అదే మాదిరిగా మా జాబిలిని కూడా తీసుకురావయ్యా. నవీన్, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడా? వస్తున్నారు, ఆన్ ద వే. ఏ ఉద్దేశంతో చంద్రశేఖర్ పున్నంని నిరాకరించారో నాకు తెలియదు గాని ఆ రోజు చంద్రశేఖర్ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు పున్నమి మా ఇంటి బిడ్డ అవుతోంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గ్రానీ, పున్నమి లాంటి అమ్మాయి మా ఇంటి కోడలు అవుతున్నందుకు డాడీ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీలాంటి వాళ్ళు పున్నమిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారంటేనే పున్నమి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఒక నార్మల్ గర్ల్ కోసం ఎవరు ఇంత గొప్పగా థింక్ చేయరు అని అన్నారు. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ గ్రాని. అమ్మా పున్నమి, నువ్వు కాసేపట్లో నా కూతురు కాబోతున్నావు. నేను మీ నాన్నని కాబోతున్నాను పున్నమి. పంతులు గారు, ఇక మీరు ప్రారంభించండి. అలాగే అమ్మా. ఈ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉండాలి అంటే గుమ్మడికాయతో దిష్టి తీయాలమ్మా. అలాగే అమ్మా, మీరు రండి. నేనా? మిమ్మల్నే రండి.